బేసికల్లీ నౌఎడేస్ మనం ఏదైనా కొనాలన్నా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ, ఈవెన్ స్మాల్ అప్లయెన్సెస్ ఎవ్రీవేర్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. నో ఈఎంఐ కాస్ట్. వినడానికి చాలా టెంప్టింగ్‌గా ఉంటుంది కదా! ఈఎంఐలో పే చేస్తాం కానీ ఎక్స్‌ట్రా చార్జెస్ ఏమీ లేదు అని. బట్ వెయిట్, నిజంగా ఎక్స్‌ట్రా చార్జ్ ఏమీ ఉండదా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ సింపుల్‌గా. ముందుగా ఈఎంఐ అంటే ఏంటి? ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్. అంటే మీరు పెద్ద అమౌంట్‌ని చిన్న చిన్న మంత్లీ పేమెంట్స్ లాగా పే చేయడం. సాధారణంగా ఈఎంఐ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నో ఈఎంఐ అంటున్నారు. సో హౌ డస్ దిస్ యాక్చువల్లీ వర్క్? ఇక్కడ 2 మెయిన్ వేస్ ఉన్నాయి. ఒకటి, డిస్కౌంట్ అడ్జస్ట్మెంట్ ట్రిక్. సపోజ్ ఒక మొబైల్ ప్రైస్ 30,000 ఉందనుకుందాం. యాక్చువల్లీ సెల్లర్ ఆల్రెడీ ఒక 2,000 డిస్కౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ యూ దట్ డిస్కౌంట్ డైరెక్ట్లీ దే అడ్జస్ట్ దట్ అమౌంట్ యాజ్ ఇంట్రెస్ట్. అంటే మీరు ఈఎంఐలో 30,000 పే చేస్తారు. బట్ దట్ హిడెన్ డిస్కౌంట్ కవర్స్ ద ఇంట్రెస్ట్. సో టెక్నికల్లీ మీరు ఇంట్రెస్ట్ పే చేసినట్టే, కానీ అది ఇండైరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. సెకండ్ది, బ్యాంక్ ప్లస్ బ్రాండ్ పార్ట్నర్షిప్. కొన్ని కేసెస్లో బ్యాంక్స్ మరియు బ్రాండ్స్ టైఅప్ అవుతాయి. బ్యాంక్ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది, కానీ ఆ బ్రాండ్ ఆ ఇంట్రెస్ట్ ని బ్యాంక్ కి పే చేస్తుంది. సో యూ ఫీల్ లైక్ నో కాస్ట్, కానీ సమ్వేర్ సమ్వన్ ఈస్ పేయింగ్ దట్ కాస్ట్. ఇందులో ఉన్న హిడెన్ థింగ్స్ యూ షుడ్ నో. ప్రాసెసింగ్ ఫీ. కొన్ని బ్యాంక్స్ చిన్న ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ చేస్తాయి. ఇది నో ఈఎంఐ కాస్ట్ లో కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ చిన్న అమౌంట్ అనిపించినా అది కూడా కాస్టే. జిఎస్టీ ఆన్ ఇంట్రెస్ట్. కొన్ని కేసెస్ లో ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ యాడ్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. ఇఫ్ యూ చూస్ నో కాస్ట్ ఈఎంఐ, సమ్ టైమ్స్ యూ వోంట్ గెట్ అడిషనల్ డిస్కౌంట్స్ లైక్ క్యాష్ బ్యాక్ ఆర్ ఇన్స్టెంట్ ఆఫర్స్. అంటే మీరు ఈఎంఐ చూస్ చేసినందుకు ఒక ఆఫర్ మిస్ అవుతున్నారన్నమాట. ఇప్పుడు రియల్ లైఫ్ థింకింగ్ ఏంటో చూద్దాం. ఇమాజిన్ ఇఫ్ యూ హ్యావ్ ఫుల్ క్యాష్ టు పే 30,000. ఆప్షన్ 1 ఫుల్ పేమెంట్ చేస్తే మేబీ 2,000 డిస్కౌంట్ వస్తుంది. ఆప్షన్ 2 నో కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే మీరు ఫుల్ 30,000 పే చేస్తారు. సో టెక్నికల్లీ మీరు ఈఎంఐ తీసుకోవడం వల్ల ఆ డిస్కౌంట్ ని మిస్ అవుతున్నారు. వెన్ నో కాస్ట్ ఈఎంఐ ఈజ్ యాక్చువల్లీ యూస్ఫుల్. మీరు పెద్ద అమౌంట్ ఒకేసారి పే చేయలేకపోతే, క్యాష్ ఫ్లో మెయింటైన్ చేయాలి అనుకుంటే, ఎమర్జెన్సీ పర్చేస్ అయితే అప్పుడు నో కాస్ట్ ఈఎంఐ మేక్స్ సెన్స్. వెన్ యూ షుడ్ అవాయిడ్ ఇట్? మీ దగ్గర ఆల్రెడీ మనీ ఉన్నప్పుడు, ఓన్లీ ఫర్ టెంప్టింగ్ బయింగ్ అంటే అవసరం లేని వస్తువు కొన్నప్పుడు, ఆఫర్ కంపేర్ చేయకుండా బ్లైండ్గా ఈఎంఐ తీసుకోవడం. ఫైనల్ థాట్, సింపుల్ రియాలిటీ. నో కాస్ట్ ఈఎంఐ అనేది ఫ్రీ కాదు, అది స్మార్ట్ ప్రైసింగ్ స్ట్రాటజీ. కంపెనీస్ మనకు ఈజీగా కొనిపించడానికి యూస్ చేసే సైకాలజీ ట్రిక్ అనమాట. మనకు బెనిఫిట్ అవుతుందా లేదా అనేది మన యూసేజ్ మీద డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు నో కాస్ట్ ఈఎంఐ చూసినప్పుడు జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, నిజంగా నేను సేవ్ చేస్తున్నానా లేక జస్ట్ ఈజీగా పే చేస్తున్నానా అని. ఇలాంటి రియల్ లైఫ్ మనీ టిప్స్ ఇంకా కావాలంటే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.